హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 88. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాజారావు గారు ఇంకా మిగతా అందరూ షాపింగ్ ముగించుకొని ఇంటికి వచ్చారు. వాళ్ళు ఇంట్లోకి రావడంతో ఆరు బయట సామాన్లన్నీ చిందరవందరగా ఉండడంతో వాళ్ళు కొంచెం కంగారు పడి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ని గట్టిగా కొట్టారు. మీరా డోర్ తీసి ముందున్న రాజారావు గారిని గట్టిగా హత్తుకొని ఇంట్లోకి జ్వరపడ్డ వాళ్ళ గురించి చెప్పింది. అమ్మో అమ్మో, ఎంతకి తెగించారా! అయినా మీరా, నువ్వెలా ఇవన్నీ అవ్వనిచ్చావు? ఇదంతా బుద్ధి లేదా అసలు నీకు? అసలు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఇప్పుడు చూడు, నీకు ఏదైనా అయ్యుంటే అన్నయ్య పరువు ఏమయ్యేది అని అంటూ గుండెలు బాదుకుంటూ అంది రాజీ. ఇప్పుడంటే వీడున్నాడు, రేపు ఉంటాడా? అప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఇంటి మీద పడితే ఏం చేస్తావు? ఇదంతా నీ వల్లే మీరా. మా అన్నయ్య పరువు మర్యాదలు అన్నీ మంట కలుపుతున్నావు. చిన్నప్పటి నుంచి అంతే, ఊర్లో వారందరి ముందు అన్నయ్యని తలెత్తుకోకుండా చేశావు. ఇప్పుడు ఇదంతా ఊర్లో వాళ్ళకి తెలిస్తే నీ గురించి ఏమనుకుంటారో తెలుసా? నీ గురించి పక్కన పెట్టు, ఈ వంశం గురించి, ప్రతిష్ట గురించి, మా అన్నయ్య గురించి ఏమంటారో తెలుసా? ఇదంతా ఆలోచించావా నువ్వు అసలు అని అంటూ మీరాని తిడుతూ ఉంది రాజీ. రాజీ అనే మాటలకి మీరా చాలా భయపడిపోయింది. తను ఏదో నిజంగా తప్పు చేశాను అనుకొని వాళ్ళ నాన్నకి దూరంగా జరగడం మొదలుపెట్టింది. అలాగే భయంతో కొంచెం వణకడం కూడా మొదలుపెట్టింది. ఎందుకంటే వాళ్ళ నాన్న తనని ఏమన్నా అంటారు ఏమో అని, లేదా మళ్ళీ గదిలో పడేస్తారు ఏమో అని తను చాలా భయపడిపోతూ ఉంది. మీరా ఒక్కొక్క అడుగు వెనక్కి వెళ్తూ ఉంటే ఇది గమనించిన రాజారావు గారు తను కూడా మీరా వైపు ఒక్కొక్క అడుగు వేసి తనని మళ్ళీ గట్టిగా పట్టుకొని కోపంతో రాజీని చూస్తూ, అసలు ఏం మాట్లాడుతున్నావు రాజీ? ఏమైనా అర్థం ఉందా నువ్వు మాట్లాడే దాంట్లో? తప్పు వారు చేస్తే నా కూతుర్నంటావెందుకు? అయినా ఇప్పుడు ఏం జరిగిందని ఇలా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నావు? ఏం జరగలేదు కదా అని అన్నారు రాజారావు గారు. ఆయన కళ్ళల్లో కోపం చూసి కొంచెం భయపడింది రాజీ. రాజారావు గారు మీరాని చూసి, అమ్మ మీరా, భయపడకు, ఏం కాలేదు, మీ అత్త మాటలు పట్టించుకోకు, ఇలా రా అని తనని తీసుకువెళ్ళి సూరమ్మత్త దగ్గర తనని కూర్చోబెట్టాడు రాజారావు గారు. ఇది చూసి ఆశ్చర్యపోయింది రాజీ. ఇదేంటి, నేను ఎప్పుడు మీరా గురించి చెప్పినా నన్ను నమ్మి మీరాని కోప్పడే అన్నయ్య ఇప్పుడు దానికి వత్తాసు పలుకుతున్నాడు? లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. అన్నయ్య మీరా వైపు మారితే నేను అనుకున్నది ఏదీ చెయ్యలేను. ఏదో ఒకటి చేసి మళ్ళీ అన్నయ్యని మీరాకి వ్యతిరేకంగా మార్చాలి అని మీరానే కోపంగా చూస్తూ మనసులో అనుకుంది రాజీ. వాళ్ళ నాన్న తనని తిట్టరు అని అర్థమై మీరా కూడా కొంచెం కుదుటపడింది. సీతాలక్ష్మి కూడా ఇది చూసి కొంచెం ఆనందపడింది. ఎందుకంటే రాజారావు గారు ఎప్పుడూ రాజీ మాటలకి ప్రాముఖ్యత ఇచ్చి అసలు నిజమేదో అబద్ధమేదో తెలుసుకోకుండా ఎప్పుడూ రాజీ వైపే ఉండేవారు. ఎందుకంటే తను ఆయన చెల్లి కాబట్టి. నలుగురిలో తను చెల్లిని ఒక్క మాట అనేవారు కాదు. కానీ ఇవాళ రాజీకి ఒప్పేదో తప్పేదో నలుగురి ముందే ఆయన ఆవిడకి చెప్పారు. ఇది చూసి సీతాలక్ష్మికి చాలా ఆనందంగా అనిపించింది. కానీ ఇంకోవైపు మీరా గురించి కొంచెం భయం కూడా మొదలైంది. సీత, ఇలా రా, మీరాని గదిలోకి తీసుకెళ్ళు అని అన్నారు రాజారావు గారు. నాకేం కాలేదు నాన్న, కానీ వాళ్ళు మంజుని కొట్టారు. మంజు చెంప చూడండి ఎలా అయిపోయిందో అని అంది మీరా. వైదేహి మంజు పక్కకి వచ్చి తనని పట్టుకొని నించుంది. మీరాతో పాటు తను కూడా చాలా భయపడిపోయి ఉంటుందని అని అనుకుంది వైదేహి. తను అలా అనుకోవడంలో కూడా తప్పులేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరిలో అయినా కొంచెం భయం వచ్చేస్తుంది కాబట్టి. అవును మావయ్య, మీరా ఇప్పుడేం భయపడడం లేదు. మీకు ఇంకో విషయం తెలుసా? నేను వచ్చేసరికే ఈ 5గురిలో 2 తల పగలగొట్టేసింది మన మీరా అని అన్నాడు గౌతమ్. మీరాలో వచ్చిన మార్పు అందరికీ తెలియాలి అని. ఏంటి, నా చెల్లి 2 తల పగలగొట్టిందా? నాకు నమ్మకం లేదు గౌతమ్ అని అన్నాడు చక్రి. అయ్యో నిజం బావా,
ఇద్దరి తల పగలగొట్టింది. అదే ఒకరి తల అయితే ఇదిగో ఈ నల్ల డాంబర్లాగా ఉన్నాడు కదా, వీడి తల 2 సార్లు బద్దలగొట్టింది. షాట్ మాత్రం సూపర్, ఏం అసలు మిస్ అవ్వలేదు అని అన్నాడు గౌతమ్. అవునా మీరా అని మీరాని చూసి ఆశ్చర్యంగా అడిగాడు చక్రి. మీరా తల ఊపుతూ, అవునన్నయ్య, కొట్టాను. వాళ్ళు మంజుని కొట్టారు, అలాగే బామ్మని కూడా కొట్టారు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చూశారు. నాకు కోపం వచ్చి వాళ్ళ తలని పగలగొట్టా అని అంది మీరా. నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మాయి, లేదా నా తల కూడా పగలగొడతావు అని అన్నాడు గౌతమ్. నీ తలని నేనెందుకు పగలగొడతాను? నువ్వేమైనా నన్ను కొడతావా? లేదు కదా అని అంది మీరా. నిన్ను కొడితే తల పగలగొడతావా? అసలు మీరా ఏ సిచ్యువేషన్లో ఎలా కొట్టాలి అనుకుంటుందో తెలుసుకోవాలని అడిగాడు గౌతమ్. మీరా కొంచెం ఆలోచించి, లేదు, మా తాతగారు చిన్నప్పుడు చెప్పారు ఎవ్వరినీ కొట్టకూడదు అని. కానీ వీళ్ళు తప్పు చేశారు. నాకు ఏం చేయాలో అర్థం కాక కొట్టాను అంతే. చిన్నప్పుడు ఒకసారి ఇలానే జరిగితే నాన్నగారు కూడా పంచాయతీలో చెప్పారు. అది ఏంటి, ఆత్మరక్షణ, దానికోసం మనం ఎవరినైనా ఎదుర్కోవాలి అని చిన్నప్పటి విషయాలు గుర్తు తెచ్చుకుంటూ చెప్పింది మీరా. ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు. మన మీరాకి తన చిన్నతనంలో జరిగిన విషయాలు తెలుస్తున్నాయి. సూపర్ ఫాస్ట్గా మారిపోతుంది కదా మన మీరా. మీరేమంటారు? ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ స్టోరీని, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. అలాగే ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు ఈ స్టోరీని పూర్తిగా వినాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అలాగే బయోలో కూడా లింక్ ఉంది. ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.